ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడైతే సేవడికి మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ తో మనం నెలకి 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి కంటే ముందుగానే మరొక టెట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా ఈ రోజు మనకు ఈనాడు పేపర్లో మెయిన్లో మనకు ఒక ప్రముఖంగా ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మేలో మళ్ళీ టెట్ ఉంటుంది, అంతేకాకుండా ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పరిశీలిస్తుంది ప్రభుత్వం. ఉపాధ్యాయ పోస్టులకు ఇంకా రాని ఆర్థిక శాఖ అనుమతి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో పూర్తి ఇన్ఫర్మేషన్ పరిశీలించినట్లయితే ఉపాధ్యాయ నియామక పరీక్షకు ముందు మరొకసారి ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇటీవల నిర్వహించిన టెట్లో 46.87% మంది మాత్రమే అర్హత సాధించడం, ఆన్లైన్ పరీక్షలో తప్పులు జరిగాయంటే అభ్యర్థుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో మరోసారి టెట్ నిర్వహించాలని భావిస్తుంది. భాషా పండితుల కోసం ప్రత్యేకంగా పేపర్ 3ని ప్రవేశపెట్టడంలో జాప్యం జరగడంతో తాము చదువుకునేందుకు సమయం సరిపోలేదని, దీంతో అర్హత సాధించలేకపోయామని ఇటీవల కొందరు అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఏప్రిల్లో టెట్కు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మే నెలలో పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపైన అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు. ఇటీవల టెట్ ఎగ్జామ్లో మనకు 4,14,120 మంది హాజరు కాగా 1,94,093 మంది అర్హత సాధించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి టెట్ నిర్వహణపై శనివారం లేదా సోమవారం అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశం ఉంది. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఇంతవరకు అనుమతి అయితే లభించలేదు. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మరొకసారి టెట్ నిర్వహణపై మనకు గంటా శ్రీనివాసరావు గారు మనకు శనివారం లేదా సోమవారం అధికారులతో అయితే భేటీ అవుతారంట. సో ఈ విధంగా మనకు సమాచారం అయితే రానుంది. సో ఫ్రెండ్స్ మనకు ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఈ టెట్ గురించి డిఎస్సి గురించి వస్తుందా అనేది ఖచ్చితంగా తెలియదు. మరొకసారి టెట్ ఉంటుందా అనే దానికి ఓన్లీ ఇంకా క్వశ్చన్ మార్కే తప్ప మనకు ఇంకా సమాధానం కాదు, అది ఎండ్ ఆఫ్ పాయింట్ కూడా కాదు అనమాట. సో డిఎస్సి అంటే టెట్లో ఎవరైతే అర్హత సాధించారో వారు డిఎస్సిని కోరుకుంటున్నారు. టెట్లో అర్హత సాధించలేని వారు మనకు ఇంకోసారి టెట్ అనేది కోరుకోవడం అయితే జరుగుతుంది. సో ఏదేమైనా సరే మనకు చూసినట్లయితే ఈ యొక్క టెట్ నిర్వహణ అనేది కొంచెం కష్టంగానే చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇలాగే లేట్గా చేస్తున్నట్లయితే డిఎస్సి అనేది మనకు చాలా దూరం వెళ్ళిపోతుంది. సో ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ ఇచ్చి మే నెలలో కనుక టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ ఎలా చూసినా సరే మనకు 1 month అనేది టైం పడిస్తుంది. అంటే ఒక జూన్లో కానీ జూలైలో కానీ పడిస్తుంది అనమాట. సో మళ్ళా చూసినట్లయితే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, దానికి ఒక 60 రోజులు చదువుకోవడం కానీ ఇవ్వాలి. సో మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి. ఇలా చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే 1 మార్క్తోనే 2 మార్కులతో 3 మార్కులతో ఫెయిల్ అయిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ ఈ యొక్క ఏపీ టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, అంతేకాకుండా మనీ అనేది చెల్లించుకోవాలి, కోచింగ్ సెంటర్లకు వెళ్ళాలంటే అంత ఆసమాష విషయం అయితే కాదు. సో మై ఒపీనియన్ ఏంటంటే సో గ్రేస్ మార్క్ ఏదైతే ఉందో దాన్నైనా కానీ లేదంటే పర్సంటేజ్ ఏదైతే ఉందో సో దాన్ని కనుక తగ్గించినట్లయితే సో అందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఒక ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్లో రావడం జరిగింది. 1 నుంచి 8 మార్కుల తేడాతో దాదాపు 1,00,000 మందికి పైగా మనకు ఈ యొక్క టెట్లో అర్హత సాధించలేకపోయారు. గ్రేస్ మార్క్ కలపాలని చెప్పి అన్నారు. ఆ గ్రేస్ మార్క్ కలపడం ఏదో చేసినా లేదంటే ఈ యొక్క పాస్ పర్సంటేజ్ ఏదైతే ఉందో సో దాన్ని మినిమం తగ్గించిన సరే వెంటనే వీళ్ళందరూ కూడా క్వాలిఫై అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా చేసినట్లయితే మళ్ళీ టెట్ నిర్వహించాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ ఏంటంటే మళ్ళీ టెట్ నిర్వహించామంటే మళ్ళీ చాలా ఇబ్బందులు ఉంటాయి. సో లక్షల్లో కాదు కోట్లలో ఇది మనకు ముడిపడి ఉంటుంది. సో ప్రతిసారి మనం మళ్ళీ అదే పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. సో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో తప్పకుండా అది అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇది ఒక వీడియోని తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.